మన ప్రియతమ నాయకులు, తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, నవ్యాంధ్ర సృష్టికర్త, మన జాతీయ పార్టీ అధ్యక్షులు, పితృ సమానులు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి యువత గుండెల్లో ఆశాదీపం వెలిగిస్తూ యువగలంతో ఈ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసిన మన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, యువ నాయకత్వ శిఖరం నారా లోకేష్ అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ మహానాడు వేదిక సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం పార్టీ జెండాను గుండెకు హత్తుకొని ఎండనక వాననక సింహాలలా పోరాడుతున్న నా పసుపు సైన్యానికి 2 చేతులు జోడించి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మీరే మన పార్టీకి బలం, మీరే మన పార్టీకి ఊపిరి. అన్న నారా లోకేష్ గారు యువగలం ప్రారంభించినప్పుడు, ఏదైతే పాదయాత్ర ప్రారంభించినప్పుడు వైసీపీ వాళ్ళు ఎవరు చేస్తారు ఈ పాదయాత్ర అన్నారు. ఒక్కడుగు కూడా ఎలా వేస్తారో చూస్తామన్నారు. కానీ 3132 కిలోమీటర్లు 226 రోజులు పాటుకు జనం కోసం, జనం మధ్య నిప్పు కణికలాగా నడిచిన లోకేష్ అన్నను చూసి సైకో గుండెల్లో వణుకు పుట్టింది. నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంగా యువగలం డిక్లరేషన్ ప్రవేశపెట్టినప్పుడు తాడేపల్లి ప్యాలెస్ కదిలాయి, గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అయితే కేవలం 23 నెలల్లో 6,28,000కు పైగా జాబ్స్ కల్పించడమే కాకుండా 23 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకొని 24 లక్షల ఉద్యోగాల దిశగా అడుగులు వేయడం సాధారణ పరిపాలన కాదు. ఇది కేవలం యువత భవిష్యత్తుపై ఉన్న నిబద్ధత, ఆయనకున్న నిబద్ధత కనిపిస్తుంది. మెగా డిఎస్సి ద్వారా 15,000కు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేయటం, పోలీసు శాఖలో వేలాది నియామకాలు, జాబ్ ఫెయిర్స్, స్కిల్ డెవలప్మెంట్, ఎంఎస్ఎంఈల ద్వారా లక్షలాది యువతకు ఉపాధి, ఇవి కేవలం గణాంకాలు కాదు, వేలాది కుటుంబాలు వెలిగిన ఆశలు. ఈరోజు మహానాడు వేదిక కేవలం ఒక కార్యక్రమం కాదు, ఇది రాబోయే ప్రజా ప్రస్థానానికి దిక్సూచి. ఇక్కడ నిలబడి మాట్లాడడం అంటే ఒంట్లో రక్తం ఉడుకుతుంది. ఎందుకంటే ఈ వేదిక నమ్మకానికి ప్రతీక. తెలుగుదేశం పార్టీ అంటే ఒక చరిత్ర, ఆ చరిత్రను తిరగరాయడానికి రామారావు గారు ఏ ఆశయంతో అయితే ఈ పార్టీ స్థాపించారో, నేడు చంద్రబాబు నాయుడు గారు ఆ విజన్తో ఈ పార్టీని నడిపిస్తున్నారు. దానికి ఒకటే మూల స్తంభం, అది మన రాష్ట్ర యువత. యువత లేని సమాజం లేదు, యువత లేని రాజకీయం లేదు. ఈ మహానాడు వేదిక సాక్షిగా నేను గర్వంగా చెప్తున్నాను, యువతకు అండగా నిలబడే ఏకైక జెండా మన పసుపు జెండా. కొందరు రాజకీయ వ్యాపారం చేస్తారు, కొందరు రాజకీయాలతో కక్ష సాధింపు సాధిస్తారు. యువత భవిష్యత్తును మార్చే ఆయుధంగా చేసే ఏకైక నాయకులు మన సిబిఎన్. ఐటీ రంగాన్ని తెచ్చి లక్షలాది యువతకు ఉద్యోగాలు ఇచ్చిన మన సిబిఎన్. హైటెక్ సిటీని కట్టి తెలుగు యువకుడి సత్తాను ప్రపంచానికి చాటి చూపించింది మన సిబిఎన్. నాడు చంద్రబాబు గారు వేసిన ఐటీ బీజం ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సింహాల్లా గర్జిస్తున్నారంటే అది కేవలం మన సిబిఎన్ గారి విజన్. రాజకీయాల్లో యువతకు 40% ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించి ధైర్యంగా ఇచ్చిన కేవలం అది మన తెలుగుదేశం పార్టీ మాత్రమే. యువతకు కేవలం ఓటు వేసే హక్కు మాత్రమే కాదు, శాసించే హక్కు, నాయకత్వం వహించే హక్కు కూడా ఉండాలని నమ్మింది మన పార్టీ. ఇక మన లోకేష్ అన్న గారు యువగలం పాదయాత్రలో రాష్ట్రంలో ఏ యువకుడిని కదిలించినా ఒకటే మాట వినిపించేది, నా నమ్మకం నాకు దొరికింది, అదే లోకేష్ అన్న. ఆ పేరే లోకేష్ అన్న. 4,000 కిలోమీటర్ల పైగా ప్రతి యువకుడి కష్టాన్ని కన్నీళ్లు తుడుస్తూ వారికి భరోసా ఇచ్చి రియల్ పీపుల్స్ లీడర్గా ఆయన ఈరోజు మారారు. యువత అంటే కేవలం డిగ్రీ సర్టిఫికెట్లు పట్టుకోవడమే కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు మార్చే కొత్త ఆయుధాలు అని నిరూపించారు. యువతకు రాజకీయాల్లో పెద్ద పీట వేస్తూ కొత్త రక్తాన్ని, కొత్త ఆలోచనల్ని ఆహ్వానించడంలో లోకేష్ గారు చూపిస్తున్న చొరవ అమోఘం. ఈరోజు
వేదికపై నియోజకవర్గం యువ నాయకులు గర్జిస్తుంటే దానికి కారణం నారా లోకేష్ అన్న ఇచ్చిన ప్రోత్సాహం. కానీ గత ప్రభుత్వం వల్ల రాష్ట్ర పరిస్థితి, యువత చేతుల్లో ఉండాల్సిన ల్యాప్టాప్లు కానీ దురదృష్టవశాత్తు కొందరు వారి చేతుల్లో గంజాయి పెట్టారు. యువతకు కావాల్సిన ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు లేవు, మెగా ఐడిఎస్సీలు లేక వైసీపీ కంప్లీట్గా యువతని పక్కదోవ పట్టించేసింది. ఆత్మహత్యలు చూసాం, యువతని బాధ పెట్టడం చూసాం. అది ఏది ఇంకా సిబిఎన్ రాజ్యంలో ఉండదు. యువతకు కేవలం జెండాలు మోయడం వాడడమే కాదు, ఆ తర్వాత వాళ్ళని రక్తం చిందించడం కోసం వాడుకున్న వైసీపీ లాంటి పార్టీ మనది కాదు. నా ప్రియమైన పసుపు సైన్యమా, మన శ్రమ వృధా పోదు, మన త్యాగాలు వృధా పోవు. సిబిఎన్ గారి అనుభవం, నారా లోకేష్ గారి ఆధునిక ఆలోచనలు, యువత అయిన మన ఉత్సాహం, ఈ మూడు కలిస్తే నవ్యాంధ్రప్రదేశ్ మళ్ళీ ఘన విజయంగా ఏదైతే మనం ముందు సృష్టించుకున్నామో సన్ రైజ్ స్టేట్గా మళ్ళీ మనం అది నిర్మించుకుంటాం. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూడకుండా మనమే నాయకులు అవుదాం. చంద్రబాబు నాయకత్వంలోని బలపరుస్తూ, లోకేష్ అన్న గారి అడుగుల్లో నడుస్తూ ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిద్దాం. మహానాడు సాక్షిగా మనం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. యువ శక్తి దేశానికి శ్రీరామ రక్ష. మన పసుపు జెండా ఏపీకి ఏకైక దిక్కు. జై తెలుగుదేశం. ధన్యవాదాలు గ్రీష్మ గారు. ఇదే